Hi friends, I'm Dr. Fazlun Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head Toluchi. So చూడండి మనము when we are planning for a pregnancy, most important వచ్చేసి I always tell you food is very very important for fertility. అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాం దాని వల్ల మన ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 5 ఫుడ్స్ you have to stop them immediately to improve your fertility. సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాక్డ్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్స్. ఈ ప్యాకెట్ లో ఫ్రోజన్ ఫుడ్స్ ఏవైతే వస్తాయో మీట్స్ కానీ ఫిష్ కానీ ఆర్ యూనో ఈ ఫ్రోజన్ చిప్స్ కానీ వాట్ ఎవర్ ఇస్తే అవన్నీ బికాస్ ఫుడ్స్ లో ఆర్టిఫిషియల్ కెమికల్స్ అవి దాంతో పాటు ఫర్ ప్రిజర్వేషన్ దే విల్ పుట్ అండ్ దట్ విల్ డిక్రీజ్ యువర్ ఫర్టిలిటీ, అది తగ్గించేస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోకూడదు. సెకండ్ వచ్చేసి ప్యాక్డ్ ఫుడ్స్. ఇప్పుడు మనము ఈ మెక్డొనాల్డ్స్ లో లేదా ఎక్కడైనా వెళ్ళి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది తింటాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ ఈ డైరెక్ట్ సమోసాస్, ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్స్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్, అంటే రిపీటెడ్ గా ఒకే ఆయిల్ లో వాళ్ళు దాన్నే చేస్తుంటారు. సో రిపీటెడ్ గా ఆయిల్ హీట్ అవ్వడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి దాంట్లో రిలీజ్ అయిపోతాయి అండ్ దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ హార్మోన్స్. అంటే హార్మోన్ ఫ్లక్చువేషన్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల వస్తుంది. సో ఈ ఆయిలీ ఫుడ్స్ అండ్ రిపీటెడ్ అదే ఆయిల్లో రిపీట్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా స్టాప్ చేసేయాలి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అవర్ వెరీ ఓన్ షుగర్. సో షుగర్ ఏంటి అంటే ఇన్ వెరీ లిటిల్ క్వాంటిటీ ఇట్ ఈస్ గుడ్, బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువగా డెజర్ట్స్ తీసుకోవడం, ఎక్కువ స్వీట్ వేసుకోవడం, ప్రతి దాంతో షుగర్తో తినడం, ఎవ్రీథింగ్ అక్యూములేటెడ్ విత్ షుగర్ ఈజ్ నాట్ గుడ్. ఎస్పెషలీ పీసీఓడి పేషెంట్స్కి షుగర్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంకా పెంచుతుంది అనమాట బాడీలో. సో ఈ షుగర్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా స్టాప్ చేసేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్, బట్ కంప్లీట్గా స్టాప్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్. సో దాని ఇంటేక్ని స్టాప్ చేసేయాలి, అంటే తగ్గించేసేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద వైట్ ఫుడ్స్ దే సే లైక్ షుగర్, మైదా, ప్రాసెస్డ్ బేకింగ్ సోడా, ప్రాసెస్డ్ ఫుడ్స్, వాట్ ఎవర్ ఈస్ ఇన్ వైట్ కలర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ. ఫోర్త్ వచ్చేసి మనకి హై మర్క్యూరీ ఫుడ్స్, హై మర్క్యూరీ ఫిష్ అని ఉంటుంది. సో ఈ హై మర్క్యూరీ ఫిష్, కొన్ని సీ ఫిషెస్లో ఏమవుతుందంటే ఈ మర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది అనమాట సీ ఫుడ్స్లో. ఆ మర్క్యూరీ తినినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అస్సలు మంచిది కాదు. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళలో ఈ మర్క్యూరీ హార్మోన్ ఏం చేస్తుందంటే విల్ కాజ్ డిస్ఫంక్షన్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎగ్ ఇంకా స్పర్మ్ క్వాలిటీని తగ్గించేస్తుంది అనమాట ఈ మర్క్యూరీ అనే ఒక మినరల్. సో ఇది దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ ఫర్టిలిటీ. సో హై మర్క్యూరీ ఉన్న ఫిషెస్ లైక్ ఒకటి వచ్చేసి మ్యాకరెల్ అని ఒక ఫిష్, తర్వాత వచ్చేసి స్వాట్ ఫిష్ అండ్ షార్క్. ఈ మూడిట్లో హై మెర్క్యూరీ, అండ్ ఎస్పెషలీ సీ ఫిష్ కాకుండా ఫ్రెష్ వాటర్ నుంచి వచ్చే ఫిషెస్ని ప్రిఫర్ చేస్తే బెటర్ ఫర్ ఫర్టిలిటీ. అండ్ సాల్మన్ ఫిష్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ హై ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాట్స్లో గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ బోత్ ఆర్ దేర్. సో గుడ్ ఫ్యాట్స్లో వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్నవన్నీ యూ కెన్ టేక్ ఇట్. మెర్క్యూరీ ఉన్న ఫిషెస్ని అవాయిడ్ చేయాలి. అండ్ అలానే చూస్తే కొంతమంది షుగర్ని కట్ చేసేసి దే విల్ టేక్ సంథింగ్ లైక్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్. దీస్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ బాడీ అండ్ ఫర్టిలిటీ. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది వేరే వేరే షుగర్లో ఏదైతే సూక్రోజ్ ఉందో దాని బదులు సాకరిన్, ఆస్పర్టేజ్ ఇలాంటి కెమికల్స్ అన్నీ వెళ్ళి దే విల్ క్రియేట్ ఎ హెవోక్ ఇన్ యువర్ బ్లడ్. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఇన్ఫ్యాక్ట్ షుగర్ని కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బెటర్, బట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆర్ అ బిగ్ నో. సో చెప్పాను కదా, ఈ 5 ఫుడ్స్, ఫ్రోజన్ packet foods, trans fats, oily foods, sugars and whites, high mercury foods and artificial sweeteners. ఈ 5 మీరు అవాయిడ్ చేస్తే, ఎంత అవాయిడ్ చేస్తే
ఫర్టిలిటీలో అంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అండ్ అఫ్‌కోర్స్ యాస్ ఐ ఆల్వేస్ టెల్ యూ ఎక్సర్‌సైజ్ అండ్ బాడీ మైండ్ బ్యాలన్స్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ గనక చేస్తే ఫర్టిలిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ హిరా ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.